ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు చెరువుల్లోకి కొత్త నిర్మాణాలను అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు ఆయన. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెమినార్ నిర్వహించారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ, చెరువుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు తీసుకున్నారు. చెరువులకు సంబంధించిన అంశాలపై నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు, విలేజ్ మ్యాప్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవిని, అలాగే అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసిందని రంగనాథ్ తెలిపారు. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు పెద్దవాళ్లవైనా పేదవాళ్లవైనా కూల్చక తప్పదన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్నిసార్లు మనసును చంపుకుని పని చేయాల్సి వస్తుందన్నారు. ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించాక ఏదైనా నిర్మాణం చేపడితే అలర్ట్ వస్తుందన్న ఆయన అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో ఆక్రమణలు జరిగాయి. ఇకపై అలా జరగకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. హైడ్రా పనితీరు కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగిందన్న రంగనాథ్ చెరువులు ఆక్రమణకు గురి కాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారని తెలిపారు. దీంట్లో చాలా అంశాలు అంటే మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నుంచి మనకి స్ట్రీమ్స్ ని కూడా అంటే నాళాలని మనం ఎలా పునరుద్ధరించాలి అండ్ దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అండ్ ఇంతే కాకుండా మనకి వివిధ అంశాలతోటి కూడినటువంటి అంటే దాన్ని మనం ఫర్దర్గా ఇక మీద దీని ఆక్రమణలు ఎలా ఆపవచ్చు, ఇక ముందు కూడా దానికి ఒక చెరువును ఎలా కాపాడుకోవాలి, ఇట్లా పలు అంశాల మీద కూడా చర్చలు జరిగినాయి. అండ్ దీన్ని ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్ళిన తర్వాత దీంట్లో ఒక కాంప్రహెన్సివ్, ఒక హోలిస్టిక్ ఒక సొల్యూషన్ వచ్చే దిశగా కూడా ఈ ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ దీని మేనేజ్మెంట్ అండ్ అట్లానే రీజువనేషన్ చాలా చెరువులు కూడా పునరుద్ధరణ, నాళాల పునరుద్ధరణ ఇలాంటి సమస్యలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేటప్పుడు ఎలాంటివి మనం పోవాలి ఎన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా దీనికి ఒక పరిష్కార మార్గం కూడా తీయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం.